చాకల ఐలమ్మ జోహార్, చాకల ఐలమ్మ జోహార్, జోహార్ చాకల ఐలమ్మ జోహార్, జోహార్ చాకల ఐలమ్మ జోహార్, చాకల ఐలమ్మ జోహార్, ఐలమ్మ గారికి జోహార్. జిల్లా భీమవరంలో చాకల ఐలమ్మ జయంతి ఈరోజు నా కార్యాలయంలో ఈ జయంతిని కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అమరూప అప్పారావు గారు తెలంగాణ నుంచి వచ్చి ఒక పూలమాల వేసి ఐలమ్మను సత్కరించారు. అలాగే ఈ చాకల ఐలమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని వండి తెచ్చిన మహావనిత ఐలమ్మ. ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాకల ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా సెలవు ప్రకటించారు. అలాగే సెలవే కాకుండా ఒక కాలేజీకి ఐలమ్మ పేరు పెట్టారు. అలాగే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి మా రజకుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మన రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐలమ్మ జయంతి ఘనంగా జరుపుకుంటున్నారు. రజకులందరూ కూడా ఈ ఐలమ్మ ఎలాగా వడి తెచ్చారో అలాగే కూడా అందరూ కూడా రజకుల కోసం అందరూ పోరాడాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. వీరనారి చాకల ఐలమ్మ గారి జయంతి రోజు ఈరోజు జయంతి కార్యక్రమం పురస్కరించుకొని భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆంధ్రప్రదేశ్ మన నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి చింతాడి శ్రీనివాస్ గారు వారి ఆఫీసులో చాకల ఐలమ్మ జయంతి కార్యక్రమం జరిపించారు. దానికి నన్ను అతిథిగా పిలిచి వీరనారి ఐలమ్మ గారికి చిత్రపటానికి పూలమాల వేయించారు. అయితే నేను అత్యవసర పరిస్థితుల్లో నేను అక్కడ తెలంగాణలో ఉండవలసిన వాడిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భీమవరం వచ్చాను. మరి ఈ సందర్భంగా నేను అక్కడ ఉండవలసిన వాడిని. అయితే తెలంగాణ ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన చాకల ఐలమ్మ వారి గతంలో జరిగినటువంటి పోరాటాలు ప్రభుత్వం గుర్తించి వారికి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళా కాలేజీకి చాకలి ఐలమ్మ పేరు మరి పెట్టడానికి నిర్ణయం తీసుకుంటూ అలాగనే చాకలి ఐలమ్మ ఈ జయంతి ప్రోగ్రాంని రవీంద్ర భారతిలో భారీ ఎత్తున చేయడానికి దాని నిమిత్తం 25 లక్షలు కూడా మరి వారికి శాంక్షన్ చేశారు. వారికి మరి రేవంత్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి కూడా మేము రజకుల తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అయితే వీరనారి ఐలమ్మ గారు మరి ప్రత్యేకమైనటువంటి పోరాటం ఏమిటి అంటే అప్పటి ప్రభుత్వంలో రజాకారులను ఎదిరించి మరి వృత్తి బదులు చేసుకునే వాళ్ళని గుర్తించకుండా వారి అప్పుడు భూ పోరాటంలో ఎక్కువ పోరాటం చేస్తే 4 కొడుకులు జైలుకు పంపించి కూతుర్ని మరి అంతా ఆవిడ్ని అడగదొక్కడానికి ప్రయత్నం చేస్తే ఆవిడ స్ఫూర్తి వెనక్కి జంకకుండా కుటుంబం ఇలా అయిపోయింది ఏంటి అని అనుకోకుండా మరి ప్రత్యేకంగా ఈ పోరాటాలు జరిపించారు. అది మామూలు పోరాటం కాదు. కనుకే ఆమెను వీర వనిత అనేది సంబోధించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఈ స్ఫూర్తి మనం ఎస్సీ జాబితాలో చేర్చాలి అనే మాట ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కాబట్టి అందరూ ఒకే మాట మీదకి వచ్చి మనం ఈ పోరాటం చేసి ఈ చాకలి ఐలమ్మ పేరు మీద మనం పూర్తిని మరి అవగాహన చేసుకొని ముందుకెళ్ళి ఈ ఎస్సీ సాధన అనేది మనం సాధించుకోవాలనేసి మన రజక సోదరులందరికీ పిలుపునిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మరి చింతాడి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.